కామిక ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఒక్క తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారము, వెండి దానం చేస్తే వచ్చే దానికంటే కూడా ఎక్కువ. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కంటే కూడాను, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కంటే కూడాను, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికంటే కూడా, గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కంటే కూడా ఎక్కువని చెబుతారు. శంఖ చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగినవాడు, శ్రీధరుడు, హరి, విష్ణువు, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఓం నమో కోరుకుంటూ భగవతే వాసుదేవాయ నమః.